భూముల పంచాది పోతే కొలువుల పంచాది, కొలువుల పంచాది పోతే ఇళ్ల పంచాది, ఇళ్ల పంచాది పోతే నీళ్ల పంచాది. ఇట్లా నిత్యం ఏదో ఒక పంచాది నడుస్తూనే ఉంటది రాజకీయాలల్లా. సందు దొరికితే చాలు ఎగస్ పార్టీ వాళ్ళు సర్కారోళ్ళ మీదకి బాణాలేస్తూనే ఉంటారు. రెండు దిక్కుల నడుమ లడాయి జోరుగా నడుస్తుంటది. ఇట్లనే నిన్న మొన్న తెలంగాణలో రాజకీయం మస్తు కుతకుతలాడుతుంది. ఇప్పుడు కొత్తగా పంపుల పంచాది బయటికి తీసిరు కార్ పార్టీ వాళ్ళు. చూడు ఏమైందో. ఓ పాలి నీళ్ల పంచాదులు, ఇంకో పాలి కట్ట పంచాదులు. ఇప్పుడు చాలా అయింది పంపుల పంచాది. ఇప్పుడు ఏమైతున్నదట అంటే గా కాళేశ్వరం దేవాదుల ప్రాజెక్టుల కాడ పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు నీళ్లు ఎత్తిపోసేందుకు పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు బిగించారు కదా. గా మోటార్లను ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా చాలు చేస్తురాట, బంద్ చేస్తురాట, చాలు చేస్తురాట, బంద్ చేస్తురాట. గవి ఏమన్నా మన ఇండ్ల ట్యాంకులకి నీళ్లు ఎక్కిచ్చే మోటార్లు అనుకుంటానరా ఏంది? ఎట్లా పడితే అట్లా ఆన్ ఆఫ్ చేయనికే అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు సారు నీళ్ల మంత్రి ఉత్తమ్ సారుకు లేఖ రాసిండు. ఎట్లా పడితే అట్లా కటక ఆన్ ఆఫ్ చేసుకుంటా అటెనక పంపులు పాడైతే గా తప్పు కూడా కారు పార్టీల మీద వేయొద్దు అని ముందుగానే లేఖ రాసిండు మాజీ మంత్రి. తాపకోసారి ఆన్ చేసుడు, తాపకోసారి బంద్ చేసుడు చేస్తే గా పెద్ద పెద్ద మోటార్లు పైపులు పాడైతాయట. పంపులు పాడైతే పంటలకు నీళ్లు అందక రైతులు ఆగమవుతారు అన్నట్టు కూడా రాసుకొచ్చిండు. అయితే ఇంకో దిక్కు అట్లేమైతలేదు. పంపులు మోటార్లు ఓ రేవు పోంటే ఆన్ ఆఫ్ చేస్తుండ్రు. ఉత్తగా బదనాం చేయొద్దు అంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. ఇట్లనే మైకుల ముంగటికి వచ్చిన ఎంపీ సారు రోజుకో కాడ లేందో పంచాయతీ ముంగటేసుకుంటుండ్రు అని కారు పార్టీ వాళ్ళ మీద గట్టిగానే గరం అయిండు. ఈ మధ్య కాలంలో రోజుకొక ఎపిసోడ్ తోటి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టియాలని ఒక పక్కన రెవెన్యూ మినిస్టర్ గారిని, ఒకరోజు ఇరిగేషన్ మినిస్టర్ని, ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తంగానే బద్నాం చేయాలన్న ఒక్క ఆలోచనతోటే ఈ రోజు ఆయన పనిచేస్తున్నట్టుగా తేట తెల్లమైంది. కదా అట్లుంటే వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టొద్దని రైతులు 100 దినాల సంధి దీక్షలు చేస్తారు. వాళ్ళ కొరకు కారు పార్టీ వాళ్ళు అక్కడ మీటింగ్ పెడతామంటే పోలీసు వాళ్ళు పర్మిషన్లు ఇవ్వలేదు. అందుకే హైకోర్టుకు పోయి పర్మిషన్లు తెచ్చుకుంటారు గులాబీ లీడర్లు. అట్లా బేస్తారం గొల్లపల్లి రిజర్వాయర్ పంచాయతీ గట్టిగానే అవుతుందా అన్నట్టు. ఏమైనా ఒకటి తప్పితే ఒకటి దినామోలాడాయి లాగాతారు నడుస్తుంది తెలంగాణలో.